దేశంలో కాంగ్రెస్ పడిలేచింది. దేశ రాజకీయాలు నిజంగానే కాంగ్రెస్ ముక్తు కాబోతుందనే పరిస్థితి నుంచి కోలుకొని మరోసారి తన ఉనికిని బలంగా చాటుకుంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కృషి వల్లే ఈ మార్పు సాధ్యమైంది. కాంగ్రెస్ పనైపోయిందంటూ వెక్కిరించిన బీజేపీకి ఈ అన్న చెల్లెలు ధీటైన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 200కు పైగా సభల్లో పాల్గొని పార్టీకి కొత్త జనసత్వాలు అందించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ 200 మార్క్ను అందుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో 330 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకొని గత 2 ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. అసలు ఆ పార్టీ దేశంలో ఉంటుందా అనే విమర్శకులకు నిన్నటి ఫలితాలతో గట్టి సమాధానం ఇచ్చింది. పార్టీ మంచి ఫలితాలు అందుకోవడానికి ప్రధాన కారణం రాహుల్, ప్రియాంక గాంధీ. వారి కృషి వల్లే పార్టీ మళ్లీ స్థిరంగా నిలబడింది. వరుసగా 2 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు చవిచూసింది. పార్టీ చరిత్రలోని ఎన్నడూ లేనని తక్కువ స్థానాలకు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. అంతటి బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి మెరుగైన ఫలితాలను సాధించడం వెనుక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కష్టం ఎంతో ఉంది. వారిద్దరే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించారు. గాంధీ వారసులు ఐరన్ లెగ్ అంటూ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ కూడా హేళన చేసింది. కానీ అవమానాలను ఎదుర్కొని సంక్షోభంలో ఉన్న పార్టీకి అన్న చెల్లెలు కొత్త జవసత్వాలు అందించారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ పార్టీకి జవసత్వాలు అందించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమైన తీరు ఎన్నికల్లో భారీ ఓట్లు తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీపై విమర్శలు చేయడంలో పదును, సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉండడం పార్టీకి కలిసొచ్చాయి. సామాజిక న్యాయం నినాదం ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లో మంచి ఫలితాలను సాధించగలిగారు. రాహుల్ గాంధీని గత కొన్నేళ్లుగా పప్పు యువరాజు అంటూ బీజేపీ విమర్శిస్తోంది. రాహుల్ మాట్లాడిన ప్రతి మాటను బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఆయన్ని ఒక విఫలమైన నేతగా, రాజకీయాల్లో ఆసక్తి లేని, సీరియస్నెస్ లేని నేతగా ప్రచారం చేశారు. ఆ అవమానాలను ఎదుర్కొని సంక్షోభంలో ఉన్న పార్టీ నిలబెట్టారు రాహుల్ గాంధీ. ఎట్టకేలకు రాహుల్ కష్టానికి ఫలితం దక్కింది. గత 2 ఎన్నికల్లో 50 సీట్లకు అటు ఇటు గెలిచిన ఆ పార్టీ ఈసారి 100 సీట్లకు చేరువగా వచ్చి సంచలనం సృష్టించింది. ఇది గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్కు అత్యుత్తమ ప్రదర్శన. కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడితో పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భుజాలకెత్తుకున్నారు. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 108 ప్రచార కార్యక్రమాలతో పాటు దాదాపు 100 మీడియా సంస్థలతో మాట్లాడారు. ప్రధాని తీవ్ర విమర్శలను ఆమె తన వాగ్దాటితో తిప్పికొట్టారు. తన తండ్రి చేసిన త్యాగాలను, ఆయన హత్య సమయంలో తాము అనుభవించిన బాధలను ప్రజలకు గుర్తు చేశారు. 2 వారాల పాటు రాయ్బరేలీ, అమేథీలో మకం వేసి కాంగ్రెస్ గెలిపించుకున్నారు. వారితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనకపోయినా ఇండియా కూటమి పార్టీలను ఒక్క తాటిపై తేవడంలో కీలక పాత్ర పోషించారు.